నా లక్ష్యం ధర్మాచారాన్ని పెంపొందించడం మాత్రమే. ఈ మధ్య కాలంలో జనులు వారి వారి యొక్క మితమైన జ్ఞానానికి పోయి పరిష్కారం, ప్రత్యామ్నాయం మీద పెట్టిన దృష్టి పురోగతి, పరివర్తన మీద పెట్టడం జరగట్లేదు. అందుమూల కారణంగా వారు చెడిపోయిందే కాకుండా ముందున్న భవిష్యత్తును కూడా చెడగొట్టడానికి ప్రధాన కారణాలుగా నిలిచి ఉన్నవారు తల్లి, తండ్రి. వీరే ప్రథమ గురువుగా నిలబడి మంచి మార్గాన్ని చూపవలసిన వారు, మార్గదర్శకాన్ని, ఉత్తమమైన ధర్మ మార్గాన్ని చూపించవలసిన వారు ఈ లోకంలో ఉన్న బాహ్యముఖ కాంక్షలకు వెళ్ళిపోయి ఒక వ్యక్తిని ఒక స్వచ్ఛమైన వ్యక్తిగా ఎలా అయితే నిర్ధారణ చేసుకోగలుగుతామో అలాంటి స్థితిలో